డాక్టర్ గారు అయ్యా సాధారణంగా మీరు అసలు ఇడ్లీలే హెల్దీ కాదంటారు. కానీ ఈరోజు సూపర్ ఫుడ్ వంటిలే వైద్యశాలలో హెల్దీ ఇడ్లీని తయారు చేసుకునే విధానం చూపిస్తానంటున్నారు. ఆ రెసిపీ ఏంటో చెప్తారా? అన్‌హెల్తీ ఇడ్లీ అంటే తెల్లగా పాలిష్ పెట్టిన ఉప్పుడు రవ్వతో చేసే ఇడ్లీ. అవును. బలము పోషకాలు ఏముండవు. మినుములు కూడా పొట్టు తీయకుండా మినపప్పుని కలిపి రుబ్బేసుకుని చేసుకుంటే పోషకాలు ఇంకెక్కువ ఉంటాయి, గొల్లొస్తాయి. అవును. అందుకని పాలిష్ పట్టని మినుములు వాడాలి, పొట్టు తీయని మినుములు వాడుకోవాలి. పూర్వం రోజులు అలాగే రుబ్బేవారండి. అట్లాగే బియ్యంతో పోలిస్తే గోధుమల్లో పోషకాలు, ఫైబర్ కానీ ప్రోటీన్ కానీ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. ప్లస్ చప్పదనం బియ్యంలో ఉంటుంది కానీ గోధుమల్లో చప్పదనం ఎక్కువ ఉండదండి. అందుకని గోధుమ రవ్వ కూడా జవ్వ గోధుమ రవ్వ, పాలిష్ పట్టని ఎర్ర గోధుమ రవ్వ అంటారు. దాంతో హెల్దీ ఇడ్లీ ఎలా చేసుకోవాలో చూడండి. హోల్ గ్రెయిన్ హెల్దీ ఇడ్లీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పొట్టు తీయని మినుములు 1 కప్, ఎర్ర గోధుమ రవ్వ 1 కప్, కొబ్బరి ముక్కలు 2 టేబుల్ స్పూన్స్, నానబెట్టిన పెసరపప్పు 2 టేబుల్ స్పూన్స్, పచ్చిమిర్చి చిన్న ముక్కలు 1 టేబుల్ స్పూన్, లెమన్ జ్యూస్ 1 టేబుల్ స్పూన్, అల్లము తురుము 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్, మేకడ కొద్దిగా, వంట సోడా కొద్దిగా, కరివేపాకు కొద్దిగా. పొట్టు తీయని మినుములను తీసుకున్నాం, డైరెక్ట్గా నీళ్లు పోసి నానపెట్టేసాం. 4 అవర్స్ మినుములు నానాలి. అట్లాగే పాలిష్ పట్టని ఎర్ర గోధుమ రవ్వ, దాన్నే జవ్వ గోధుమ రవ్వ అని కూడా అంటారు. దీన్ని కూడా 2 అవర్స్ నీళ్ళల్లో వేసి నానపెట్టాలి. నానిన తర్వాత నీళ్ళని తీసేసి మినుముల్ని డైరెక్ట్గా పొట్టుతోనే మిక్సీ వేసుకుని పిండి చేసుకుంటాం. మినప్పిండి సిద్ధమైంది, దాన్ని బౌల్లో వేసేస్తాం. అట్లాగే ఎర్ర గోధుమ రవ్వ నానపెట్టుంచాం, ఉప్పుడు రవ్వ బదులుగా ఎర్ర గోధుమ రవ్వ వేసాం. ఉప్పుడు రవ్వకు ఇడ్లీ చప్పగా ఉంటాయి, ఎర్ర గోధుమ రవ్వ వల్ల చప్పదనం ఉండదు, కమ్మగా అనిపిస్తాయి. ఆ నానపెట్టిన ఎర్ర గోధుమ రవ్వ ఈ మినప్పిండిలో కలిపేసి ఇడ్లీ కొద్దిగా టేస్ట్గా ఉండటం కోసం చిన్న నాన్ స్టిక్ పాత్ర పెట్టి అందులో మేగడ వేసేసి ఆవాలు, జీలకర్ర, అల్లం ముక్కలు, కరివేపాకు, పచ్చిమిరపకాయ ముక్కలు ఇవన్నీ మేగడలో తాలింపు వేగనిస్తాం. దానికి కొబ్బరి ముక్కలు, నానపెట్టిన కొద్దిగా పెసరపప్పు. ఒక 4 మినిట్స్ ఈ తాలింపు వేగిన తర్వాత మినప్పిండి, ఎర్ర గోధుమ రవ్వ కలిపిన ఇడ్లీ పిండిలోకి ఈ తాలింపు వేసేసి కలిపేస్తాం. అందులో కొద్దిగా వంట సోడా వేసి నిమ్మరసం వేసేస్తాం. ఇక పిండి అట్లా కలిపేసి ఇక ఇడ్లీ వేసేసుకోవచ్చు. అడుగున మేగడ రాసేస్తే ఇడ్లీలు అంటుకోకుండా సులభంగా వచ్చేస్తాయి. ఇక ఆవిరిలో పెట్టేసి హోల్ గ్రెయిన్ హెల్దీ ఇడ్లీ ఉడికించుకుంటాం. అంటే ఏదైనా మనం తిన్నాము అంటే నష్టం వచ్చేటట్టు ఉండకూడదు, కనీసం లాభం అన్నా రావాలి కదా. ఇక్కడ లాభం వస్తుంది, నష్టం ఉండదు. ఎప్పుడైనా ఈసారి వారానికి ఒకసారి తినేటప్పుడు ఇలాంటి స్టైల్లో ఇడ్లీ వేసుకుంటే మంచిది. చూసారు కదండి ఈ హెల్దీ ఇడ్లీ రెసిపీని. మరి ఈ రెసిపీని ఈరోజే మీ ఇంట్లో బ్రేక్ఫాస్ట్ కోసం ట్రై చేయండి. ఇలాంటి మరెన్నో సరికొత్త రెసిపీస్ని ఆరోగ్యవంతంగా చేసుకునే విధానం తెలుసుకోవాలనుకుంటే Z5 యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆరోగ్యమే మహాయోగం కార్యక్రమంలో తప్పకుండా చూడండి.